హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, వరుణ్ తేజ్ అప్కమింగ్ ఫిలిం ఆపరేషన్ వ్యాలంటైన్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి నాన్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ బిజినెస్ వచ్చేసి 50 CR వరకు జరిగింది. ఆల్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ మూవీ మనకి థియేటర్స్లో తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిపోతున్నారు December 8th. నెంబర్ 2, కన్నడ యాక్టర్ డార్లింగ్ కృష్ణ నుంచి వస్తున్న న్యూ ఫిలిం షుగర్ ఫ్యాక్టరీ. మూవీకి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి థియేటర్స్లో వచ్చేసి November 24th రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 3, మంచు విష్ణు గురించి వస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి 3 యాక్టర్స్ అయితే కేమియో రోల్స్ అయితే చేయబోతున్నారు. ఇద్దరి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ప్రభాస్ అండ్ నయనతార. ఇప్పుడు కన్ఫర్మ్ అయి ఉన్నది మాలీవుడ్ యాక్టర్ మోహన్ లాల్ గారు ఇందులో మనకి కేమియో రోల్ అయితే చేయనున్నారు. నెంబర్ 4, టైగర్ నాగేశ్వరరావు. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది ముంబైలో జరగబోతుంది October 3కి. మనకి ఈవినింగ్ టైంలో యూట్యూబ్ ఛానల్స్లో అందుబాటులో అయితే ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కన్ఫర్మ్ చేశారు. October 15th హైదరాబాద్లో ఉండబోతుంది. నెంబర్ 5, మలయాళం ఇండస్ట్రీ హిట్ ఫిలిం లూసిఫర్. దీనికి సీక్వెల్గా వస్తున్న ఫిలిం లూసిఫర్ 2. సో అనౌన్స్మెంట్ వీడియో అయితే రివీల్ చేశారు. షూటింగ్ వర్క్ వచ్చేసి October 5th నుంచి స్టార్ట్ అయితే కాబోతుంది. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ లైక్ మన ముందుకు పాన్ ఇండియా లెవెల్లో తీసుకుని వస్తున్నారు. 2024 రిలీజ్ అయితే ఉంటుంది. నెంబర్ 6, శివరాజ్ కుమార్ గారి ఫిలిం గోస్ట్. ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అనేది చాలా అద్భుతంగా రెడీ చేశారు. చాలా బాగుంది. ట్రైలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా అద్భుతంగా మనకి ట్రైలర్లో చూపించారు. సో ఈ ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 out of 5. మీరు కానీ ఇంకా ట్రైలర్ చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో మరి మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 7, అరణ్మనే 4. డైరెక్టర్ సుందర్ సి మరొక హారర్ స్టోరీతో మన ముందుకు వస్తున్నారు. ఇందులో సుందర్ సి, తమన్నా భాటియా అలానే రాశి ఖన్నా లీడ్లో యాక్ట్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి హిప్ హాప్ తమిళ అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మనకి పొంగల్కి థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. 2024 సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్లో వస్తుంది. తెలుగు వర్షన్ కూడా ఉంది. నెంబర్ 8, యాక్టర్ సూరి నుంచి న్యూ ఫిలింకి సంబంధించి టైటిల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇరేవన్ మిగా పెరియావన్. ఈ మూవీకి స్టోరీ వచ్చేసి వెట్రిమారన్ గారు అందించారు. ఇందులో సూరి, మిన్నా అలానే ఆర్య బ్రదర్ సత్య లీడులో యాక్ట్ చేశారు. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. నెంబర్ 9, శివకార్తికేయన్ గారి అప్కమింగ్ ఫిలిం ఐలాన్. ఫ్రెండ్స్, మూవీ నుంచి మనకి టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. October 6th ఆఫీషియల్ టీజర్ అయితే అవుట్ అవుతుంది. నెంబర్ 10, తలైవర్ రజనీకాంత్ గారి 170 ఫిలిం. డైరెక్టర్ TJ జ్ఞానవేల్. ఫ్రెండ్స్, ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ లైక్ మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ గారు అందిస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఫస్ట్ షెడ్యూల్ అనేది October 4th స్టార్ట్ అయితే కాబోతుంది. సో ఈ మూవీలో వచ్చేసి మనకి రజనీకాంత్ గారు, ఫహద్ ఫసిల్, రాణా దగ్గుపాటి అండ్ మంజు వారియర్ అయితే ఇప్పటికీ కన్ఫర్మ్ అయితే అయి ఉన్నారు. నెంబర్ 11, గౌతమ్ తెన్ననూరి వీడి 12th ఫిలిం. ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో శ్రీలీల అవుట్ అయిన విషయం మనకి తెలిసిందే. సో న్యూ హీరోయిన్గా ఎవరిని తీసుకున్నారంటే రష్మిక మండన. సో తిను వీడి 12th ఫిలింలో యాక్ట్ చేయనుంది. నెంబర్ 12, భగవత్ కేసరి. మూవీ నుంచి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు October 4th. నెంబర్ 13, ధనుష్ గారి 50th ఫిలిం. మూవీ నుంచి నాన్ స్టాప్గా షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఇప్పటివరకు 85 days షూటింగ్ అనేది ఫినిష్ చేశారంట. ఇంకా మూవీ ఫైనల్ స్టేజ్కి కూడా వచ్చేసింది. సో ఈ ధనుష్ గారి 50th ఫిలిం అయిపోగానే ధనుష్ గారు తెలుగు ఫిలిం శేఖర్ కమలా గారి మూవీ షూటింగ్లో జాయిన్ అయితే కాబోతున్నారు. నెంబర్ 14, లియో. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి సెన్సార్ ఫార్మాలిటీస్ స్క్రీనింగ్ అనేది October 3th అయితే జరగబోతుంది. సో మోస్ట్లీ ఈ మూవీకి సెన్సార్ వచ్చేసి UBA వస్తుంది. నెంబర్ 15, విజయ్ తలపతి 68th ఫిలిం. డైరెక్టర్ వెంకట్ ప్రభు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి పూజ సెరమనీ వచ్చేసి మండేకి అయితే జరగబోతుంది. చెన్నైలో ప్లాన్ చేశారు. అండ్ ఫస్ట్ షెడ్యూల్ అనేది October 3rd నుంచి మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఇందులో మనకి తలపతి విజయ్ గారు,
ఫాదర్ అండ్ సన్ రోల్లో డ్యూయల్ రోల్లో కనబడబోతున్నారు. నెంబర్ 16 కార్తీ 26th ఫిలిం డైరెక్టర్ నరన్ కుమారస్వామి. సో ఇందులో మనకి కార్తీ గారు కాప్ రోల్ అయితే కనబడబోతున్నారు. మూవీలో హీరోయిన్గా కృతి శెట్టి అయితే యాక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించి 50% వరకు షూటింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. మరొక న్యూ షెడ్యూల్ని త్వరలోనే బిగించబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీలో విలన్గా వచ్చేసి సత్యరాజ్ గారు యాక్ట్ చేశారు. నెంబర్ 17 హాయ్ నాన్న మూవీ నుంచి హాయ్ అక్టోబర్ అని చెప్పేసి మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 18 మామ మస్తింద్ర. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది టుమారో ఉండబోతుంది. వెన్యూ వచ్చేసి జేఆర్సీ కన్వెన్షన్ హాల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. నెంబర్ 19 పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్. రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో బిగిన్ చేసిన షెడ్యూల్ అనేది ఫినిష్ చేసుకున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ అయితే చేశారు. మరొక న్యూ షెడ్యూల్ అనేది ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి అప్డేట్ వెరీ సూన్. నెంబర్ 20 స్కంద. ఫ్రెండ్స్ ఈ మూవీకి 3 డేస్కి వచ్చిన మన తెలుగు స్టేట్స్లో కలెక్షన్స్ గురించి చూద్దాం. నైజాంలో వచ్చేసి 6.32 CR వరకు వచ్చింది. సీడెడ్లో 2.22 CR, వైజాగ్లో 1.97 CR, ఈస్ట్లో వచ్చేసి 1.9 CR, వెస్ట్లో వచ్చేసి 73 lakhs వరకు వచ్చింది. కృష్ణాలో వచ్చేసి 75 lakhs, గుంటూరులో వచ్చేసి 1.57 CR వరకు వచ్చింది. అండ్ నెల్లూరులో వచ్చేసి 72 lakhs వరకు వచ్చింది. ఇంకా టోటల్గా 3 డేస్కి వచ్చేసి 15.37 CR వరకు ఇప్పటివరకు ఈ మూవీకి తెలుగు స్టేట్స్లో కలెక్షన్స్ అయితే వచ్చున్నాయి. నెంబర్ 21 గాడ్. ఫ్రెండ్స్ ఈ మూవీని 1 వీక్ పోస్ట్ పోన్ చేశారు. మనకి October 6th చాలా మూవీస్ వరకు అయితే ఉన్నాయి. సో అందుకే ఈ మూవీని 1 వీక్ పుష్ చేయడం జరిగింది. October 13th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 22 నాగార్జున గారి అప్కమింగ్ ఫిలిం నా సామిరంగా. ఫ్రెండ్స్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్కి సంబంధించి కన్నడ యాక్ట్రెస్ ఆషికా రంగనాథ్, అలానే తమిళ యాక్ట్రెస్ మిర్నా మేనన్ అయితే ఇందులో యాక్ట్ చేయబోతున్నారు. నెంబర్ 23 న్యాచురల్ స్టార్ నాని 31st ఫిలిం డైరెక్టర్ వివేక్. ఫ్రెండ్స్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి ప్రియాంక మోహన్ని తీసుకోబోతున్నారు. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారితో ప్రస్తుతం డిస్కషన్ అయితే జరుగుతుంది. కన్ఫర్మ్ అయితే త్వరలోని అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు. నెంబర్ 24 యాక్ట్రెస్ శృతి హాసన్ నుంచి వస్తున్న హాలీవుడ్ ఫిలిం ది ఐ మూవీ నుంచి పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇది ఎమోషనల్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 25 ఫహద్ ఫసీ లీడ్లో యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ధూమం. ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు, మలయాళం అండ్ కన్నడ వర్షన్స్ని. ఇది యావరేజ్ ఫిలిం. సో ఫ్రెండ్స్ ఈ మూవీ శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి హిందీ వర్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. October 2 టుమారో ఈవినింగ్ 8 PM శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి సోనీ మ్యాక్స్లో హిందీ వర్షన్ అయితే ఉండబోతుంది. సో దీని తర్వాత మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఒక 1 వీక్ లోపల ఆల్ వర్షన్స్ని రిలీజ్ చేస్తారు. నెంబర్ 26 లాల్ సలాం స్టారింగ్ విష్ణు విశాల్ అండ్ రజనీకాంత్. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేశారు. న్యూ పోస్టర్ అయితే రివీల్ చేసి ఈ మూవీ కూడా మనకి పొంగల్కి ఎంటర్ అవడం జరిగింది, సంక్రాంతి 2024 ఇయర్. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more